ప్రభువునందు ప్రియమైన ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా, పరిశుద్ధుడా, అత్యంత కృపా కనికరం కలిగిన దేవా, లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి, అంధకారము నుండి, మరణ బలము నుండి మమ్మల్ని విడిపించి ప్రభువా, మీ చిత్తాన్ని మేము ఎరుగునట్లుగా మీ రక్తం ద్వారా మీ పిల్లలుగా ముద్రించి ఈ సమయంలో ప్రభువా, మీరు ఇచ్చినటువంటి మీ మాటలు ప్రకటించడానికి చూపుచున్న ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు నాయన, ఈ సమయంలో అందరి బిడ్డలైతే ఆశ కలిగి వాక్యం వినడానికి సిద్ధపడుతున్నారు. వారందరి హృదయాలను కూడా అయ్యా మీరు నాయన తృప్తితో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా నాయన మీ ఆత్మకార్యములు జరిగించండి. అయ్యా మిమ్మల్ని సంపూర్ణంగా ఎరిగి ప్రభువా, మీకు ఇష్టలుగా జీవించినట్లుగా మీ నియమాలు నిబంధనలు ప్రభువా, మీ వాక్యమైనటువంటి అయ్యా మీ మాటను ప్రభువా వారు శ్రద్ధగా హృదయాల్లో చేర్చుకుని అంగీకరించినట్లుగా సహాయము చేయండి. అయ్యా వినుడి చేతనే వెలుగు కలిగించే దేవుడు ప్రభువా, ప్రతి విధమైనటువంటి నాయన అయ్యా అంధకార క్రియల నుండి విడిపించి నాయన మీ బిడలుగా ముద్రించండి. మీ వాక్యపు వెలుగులో నాయన సరిచేసి స్థిరపరచమని, మీలో అంటుకట్టమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దైవలేఖనంలో హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. నీవు యెహోవాను ఎరుగుటను బట్టి, నమ్మకాన్ని బట్టి నేను నిన్ను ప్రధానము చేసుకుంటుని అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తే నీవు యెహోవాను ఎరగటాన్ని బట్టే, ఆ ఎరిగిన నమ్మకాన్ని బట్టే నిన్ను నేను ప్రధానం చేసుకున్నాను అంటున్నాడు. ఈ దినాన దేవుణ్ణి నీవు ఎరిగి ఉన్నావా? మన అంశం మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ దేవుని మాట చాలామంది గొప్ప గొప్ప వారిని ఎరిగి ఉంటారు, రాజకీయ నాయకుల్ని ఎరిగి ఉంటారు, అధికారులని మంత్రులని ఎరిగి ఉంటారు. కానీ వారు మనల్ని ఎరగరు ప్రియులారా. మనం వారిని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటాం. పలానా రాజకీయ నాయకులు తెలుసు, లేకపోతే పలానా గొప్పవారు తెలుసని మనం చెప్పుకుంటాం. కానీ వారు మనల్ని ఎరగరు కదా. అయితే ఈ దినాన్ని చాలామంది కూడా దేవుడు మాకు తెలుసు, మేము దేవుని పిల్లలము, దేవుని బాల్యం నుండి సేవిస్తున్న వారము అని చెప్పుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడా? ఒక రకంగా చూస్తే ప్రభు అంటున్నాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ఎరిగి ఉన్నానని చెప్తున్నారు. నిజమే. కానీ తల్లి గర్భంలో నుండి యథార్థవంతులుగా దేవుడు పుట్టించాడు. కానీ మనుషులు వివిధమైన తంత్రాలు కల్పించుకుని దేవునికి దూరం అయిపోయారు. దేవుని నుండి వారు తొలగిపోయి ఉన్నారు. కాబట్టి వారిని దేవుడు ఎరగలేదనే చెప్తున్నాడు ఆయన. అక్రమము చేయువారులారా మీరెవరో నేను మిమ్మల్ని ఎరగను అని అన్నాడు. కాబట్టి ఈ దినాన మనం దేవుని చేత ఎరగబడి ప్రతిదినం కూడా ఆయన యొక్క ప్రసన్నతను, ఆయన యొక్క ప్రత్యక్షతను, ఆయన యొక్క స్వరాన్ని, ఆయన యొక్క దర్శనాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని మనం తెలుసుకునే వారంగా ఉండాలి. ఇది దేవుణ్ణి ఎరిగి ఉన్నామని చెప్పుకోవటం అంటే. కాబట్టి ఈ దినాన నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉన్నావా? దేవుణ్ణి ఎరిగి ఉండటం అంటే ఏంటి? మనం ఒక మాట గమనించినట్లయితే ప్రియులారా, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ఆయన ఆజ్ఞలను గైకొనిన దీని వలనే ఆయన్ను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. అది నిజంగా ఆయన్ని ఎరిగి ఉన్నవారు ఎవరంటే, చాలామంది మేము బాల్యం నుండి సేవిస్తున్నాము, లేకపోతే మా పితరుల దగ్గర నుండి కూడా మేము మందిరానికి వెళతాము అని చెప్పుకుంటాం. కానీ ప్రియులారా, నిజంగా దేవుణ్ణి ఎరిగి ఉండటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటాన్ని బట్టే దేవుణ్ణి ఎరిగి ఉన్నామని తెలియపడతాం. నిజంగా ఎవరైతే ఆయన మాటను విని లోబడతారో వారే ఆయన నిజంగా ఎరిగి ఉన్నవారు. ఒకడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పుకోవటం కాదు, కానీ నా ఆజ్ఞలను ఎవడు గైకొంటాడో వాడే నన్ను ప్రేమించేవాడని కూడా యోహాను సువార్తలో దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఈ దినాన నువ్వు నిజంగా దేవుణ్ణి ఎరిగి ఉంటే ఆయన ఆజ్ఞలను గైకొంటావు. తర్వాత ఆయన్ను నమ్మకంగా సేవిస్తావు.
నమ్మకంగా దేవుని యొక్క మార్గాలను విడిచిపెట్టకుండా నడుచుకుంటాం. అందును బట్టే దేవుడంట ఎరిగి ఉన్నానని చెప్పుకుంటాడంటండి. నిన్ను బట్టి నన్ను బట్టి దినాన దేవుడు నేను నిన్ను ఎరుగుదును అనేటువంటి విషయం ఎప్పుడు చెప్పగలుగుతాడంటే ఆయన ఆజ్ఞలను ప్రేమించినప్పుడు, ఆయన ధర్మశాస్త్రాన్ని లేకపోతే ఆయన వాక్యాన్ని, ఆయన విధులను మనం నమ్మకంగా గైకొన్నప్పుడు దాన్ని బట్టి ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడంట. అందుకే భక్తులు దేవుని సన్నిధిలో ఆయన ఎరిగి ఉన్నాము అని ఎలా రుజువుగా చెప్పగలిగారంటే దేవుని వాక్యంలో యోహాను రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలను చూసినట్లయితే దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు అని ఎరుగుదుము అని భక్తుడైనటువంటి నికోదేము చెప్తాడు. యూదుల అధికారి అయినటువంటి నికోదేము దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. నేను నిన్ను ఎలా తెలుసుకున్నానంటే నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువు, లేకపోతే ఇన్ని అద్భుతాలు, ఇన్ని మహత్కార్యాలు, ఇన్ని సూచక్రియలు మనుషులెవరు చేయలేరు, ఈ లోకంలో ఉన్నవారు ఎవరు చేయలేరు. నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి బోధకుడువు, దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి దేవుని కుమారుడువు, అందుకే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాడు. ఈ దినాన ప్రియ దేవుని బిడ్డ, ఈ దినాన దేవుని నువ్వు ఏ విధంగా ఎరిగి ఉన్నావు? నీకు దేవుడు ఏ విధంగా అర్థమయ్యాడు? ఏ విధంగా నువ్వు దేవుణ్ణి అవగాహన చేసుకున్నావు? నికోదేము ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ఆయన చూసినటువంటి అద్భుతాలను బట్టి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయన చూస్తున్నటువంటి సూచక్రియలను బట్టి నువ్వు నిజంగా దేవుని యొక్క బోధకుడు అని నేను ఎరిగి ఉన్నానని సాక్ష్యం ఇస్తున్నాడు. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో కూడా ఒక గ్రుడ్డివాడిని దేవుడు స్వస్థపరిచినప్పుడు, గ్రుడ్డివాడు స్వస్థ పొందిన తరువాత ప్రియులారా అతన్ని యూదుల అధికారులు, శాస్త్రులు, ప్రధానులు ముమ్మారుగా అతన్ని పిలిపించి, నిజంగా నిన్ను ఎవరు స్వస్థపరిచారో చెప్పు, నిజంగా ఎవరు నిన్ను బాగు చేశారు, నీ కళ్ళు ఎవరు తెరిచారు అని చెప్పి పదే ముమ్మారు పిలిచి అడిగినప్పుడు, ఒకసారి తల్లిదండ్రులను పిలిచారు, మరి ఒక 2-3 సార్లుగా ఆ గుడ్డివాడిని పిలిచినప్పుడు అతడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే నేను ఒకటి మాత్రం ఎరుగుదును, ఆయన నా కన్నులు తెరిచాడు అని చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినాన దేవుణ్ణి అనేక రకాలుగా మేము ఎరిగి ఉన్నాము అని చెప్పుకున్నటువంటి వారి జీవితాల్లో ఈ గ్రుడ్డివాడిస్తున్నటువంటి ఆ పరిసయ్యులకు, శాస్త్రులకు, అధికారులు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే నిన్ను స్వస్థపరిచిన వాడిని నువ్వు నిజంగా ఎరిగి ఉన్నావా అంటే అవును, నేను ఎరిగి ఉన్నాను. ఒకటి మాత్రం నేను గట్టిగా చెప్పగలను ఆయన గురించి, ఆయన నా కన్నులు తెరిచాడు అంటున్నాడండి. ఈ కన్నులు తెరవబడిన గ్రుడ్డివాని యొక్క తల్లిదండ్రులను మనం ప్రియులారా అక్కడ వాక్యంలో గమనిస్తే వారిని కూడా నీ కుమారుడి యొక్క కళ్ళు ఎవరు తెరిచారని వాళ్ళు అధికారులు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసండి, మాకు తెలీదు, వాడు వయసు వచ్చిన వాడిని అడిగి కనుక్కోండి అంటున్నారండి. ప్రియులారా అతనికి దరిదాపుగా 40 సంవత్సరాలు ఉన్నాయి అని వాక్యం చెప్తుంది. 40 సంవత్సరాల వరకు కూడా గ్రుడ్డివాడుగా ఉన్న ఆ బిడ్డ యొక్క కళ్ళు తెరిచిన యేసయ్య గురించి చెప్పడానికి చాలామంది ప్రియులారా ఆ తల్లిదండ్రులు కూడా ఇష్టపడలేదండి. ఎందుకంటే అప్పటికే యూదులంట యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించేటువంటి అనేకులనంట, విశ్వసించిన అనేకులనంట సమాజ మందిరం నుండి వెలివేశారంటండి. ఈ దినాన్ని చాలామంది కూడా ప్రభువును ఎరిగి ఉన్నామని చెప్పటానికి, ఎరిగి ఉన్నాము, ప్రభువుని రక్షకునిగా కలిగి ఉన్నామని చెప్పటానికి ఈ దినాన అనేకులు ఏం చేస్తూ ఉంటారంటే భయపడుతూ ఉంటారు. సమాజానికి భయపడతారు, బంధువులకు భయపడతారు, రక్త సంబంధికులకు భయపడతారు, కుటుంబానికి భయపడుతూ ఉంటారు. కానీ ఈ గ్రుడ్డివాడు మాత్రం ధైర్యంగా చెప్తున్నాడు, నేను ఒకటి మాత్రం ఎరుగుదును, ఆయన నా కన్నులు తెరిచాడు కాబట్టి ఆయనే నిజరక్షకుడు అని సాక్ష్యం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారంటున్నారు దేవుని యొక్క కుమారుడిగా ప్రభువును విశ్వసించినటువంటి ఆ యూదుల అధికారులు ప్రియులారా ఆ గ్రుడ్డివాడిని అనేక రీతిలుగా మాటలతో ఇబ్బంది పెడుతూ అసలు నిన్ను అతడు ఎలా స్వస్థపరిచాడు, నిజంగా అతడు స్వస్థపరిచాడా లేదంటే అతడు పరలోక సంబంధి కాకపోతే, దేవుని కుమారుడు కాకపోతే నన్ను ఎలా స్వస్థపరచగలడు,
దేవుని కుమారుడు కాబట్టే ఆయన స్వస్థపరిచాడని నేను బలంగా సాక్ష్యం ఇస్తున్నానని చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ దినాన నిత్య జీవితంలో దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మన జీవితాల్లో అనేక సార్లు దేవుని బహిరంగంగా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ దినాన నువ్వు నిజంగా నేను ఆయన ఎరిగి ఉన్నాను అని చెప్పుకోగలుగుతావా? నిజంగా నేను ఆయన బిడ్డను అని చెప్పుకోగలుగుతావా? ప్రియులారా, ఈ దినాన అనేక మంది బహిరంగంగా దేవుని యొక్క మాటలను చెప్పడానికి ఇష్టపడలేరండి. సిగ్గుపడతా ఉంటారు, భయపడతా ఉంటారు. అంత మాత్రమే కాదు కానీ దేవుని నామాన్ని ఒప్పుకోలేరండి. దేవుని యొక్క రక్షణ కార్యాన్ని ఎవరికి కూడా చెప్పరు. దేవుడు వారి పట్ల చేసినటువంటి మేళ్లను గురించి కూడా ఎవ్వరికి ప్రకటించలేరండి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన నీలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను, అందుకే నేను ప్రదానం చేసుకున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక స్థలాల్లో నీవు నమ్మకస్తుడుగా, నమ్మకస్తురాలుగా దేవుని నేను కలిగి ఉన్నానని ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలవా? ధైర్యంగా చెప్పగలవా? ప్రియులారా, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో దేవుని వాక్యము నయమానిస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, సమస్త దేవతల కంటే లోకములో ఉన్నటువంటి దేవతల కంటే ఇశ్రాయేల్ దేవుడని నేను ఎరుగుదును అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కుష్ఠవ్యాధి కలిగినటువంటి సైన్యాధిపతి అయిన నయమాన్ ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇతడు సిరియా దేశస్థుడు, అన్యుడిగా ఉన్నాడు, దేవుని ఎరగనివాడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని సేవకుని యొక్క మాట విని లోబడి ప్రియులారా ముమ్మారు కూడా యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునిగినప్పుడు ప్రియులారా వెంటనే తన దేహం పసిపిల్లవాని దేహముగా మారి తనలో ఉన్న కుష్ఠవ్యాధి అంతా సంపూర్ణంగా స్వస్థపరచబడినప్పుడు తిరిగి వచ్చి ఆయన పలుకుతున్న మాటలు ఏంటంటే, ఇశ్రాయేలీల దేవుడని నేను ఎరుగుదును అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత గొప్ప ప్రియులారా సాక్ష్యాన్ని అతను కలిగి ఉన్నాడు. మేలు పొందుకుని వెళ్ళిపోలేదండి, ఏమాత్రం కూడా మౌనంగా ఉండలేదండి. ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఎన్నో కార్యాలు లేకపోతే ఎన్నో ప్రయత్నాలు ఆ కుష్ఠవ్యాధి నివారణ కొరకు చేసి ఉంటాడు. కానీ ఎక్కడ కూడా ఏ విధంగా కూడా సంపూర్ణమైనటువంటి స్వస్థతను కానీ విడుదలను కానీ ఏ విధంగా కూడా అతను పొందుకోలేక విసిగి వేసారిపోయినటువంటి ఆయన బ్రతుకులో ప్రియులారా దేవుడు చేసినటువంటి ఆ ఉన్నతమైనటువంటి అద్భుత కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించటమే కాదు కానీ ఇశ్రాయేలీల దేవుణ్ణి నేను ఎరిగి ఉన్నాను. ఎలా ఎరిగి ఉన్నానంటే, లోకములో ఉన్న దేవుళ్ళందరిలో దేవతలందరిలో ఇశ్రాయేలీల దేవుడని సాక్ష్యం ఇస్తున్నాడండి. ఈ దినాన్ని నువ్వు ఎలా ఎరిగి ఉన్నావు దేవుణ్ణి? ఆయన గురించి నీకున్నటువంటి ఉద్దేశం ఏంటి? నీకున్నటువంటి ప్రియులారా అభిప్రాయం ఏంటి? ప్రభువు నిన్ను అడిగినప్పుడు నీవు నమ్మకస్తుడిగా దేవుని కొరకు ఆయన ఆజ్ఞలు పాటించేవాడుగా మేలు పొందుకున్న నీ జీవితంలో ఆయన నామాన్ని ప్రకటించే వారంగా మనం ఉన్నప్పుడే ప్రభువు నిజంగా మనల్ని గుర్తెరుగుతాడండి. ఆయన చేసినటువంటి ఉపకారాలను బట్టి అనేకుల మధ్యలో సాక్షిగా ఉన్నప్పుడే ఈ నయమాను ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడంటే సైలెంట్గా తిరిగి వెళ్ళిపోలేదు. కానీ భక్తుడైన దావీదు కూడా అంటాడు, యెహోవా నాకు చేసినటువంటి ఆ కార్యాలను బట్టి సమాజ సంఘముల మధ్య నేను మౌనంగా ఊరకుండలేను, నా నోరు మూసుకొని ఉండలేను అంటాడు. ప్రియులారా, ఈ దినాన దేవుని గూర్చి నువ్వు ప్రకటించగలుగుతున్నావా? దేవుని పట్ల చేసినటువంటి ఉపకారాలను గూర్చి బహిరంగంగా ఒప్పుకోగలుగుతున్నావా? ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకుంటున్నాను నీ జీవితంలో ప్రియులారా. ఇంకా రహస్యంగా ఉంటూ ఎరగని వారుగా ఉన్నట్టుగా ఉంటే పౌలు చెప్తున్న మాట ఏంటంటే, అంత్యదినాల్లో ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ ఎరగని వారుగా బ్రతుకుతున్నారు, అట్టి వారికి నీవు విముఖుడువై ఉండు. వారు భక్తిని ఆశ్రయించరు, దేవుని శక్తిని ఎరిగి ఉండి కూడా ఆ శక్తిని ఆశ్రయించరు అని చెప్తాడండి. ఈ దినాన ప్రియులారా దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉండగా ఈ దినాన దేవుణ్ణి ఎలా కలిగి ఉన్నావు? నువ్వు ఏ విధంగా కలిగిన నీవు ఆయన్ని ఎరిగి ఉన్నావు? ఎలా ఎరిగి ఉన్నావు? నీ దృష్టిలో ఆయన ఏమై ఉన్నాడు? సిరియా దేశపు సైన్యాధిపతి నయమానిస్తున్న సాక్ష్యము ఆయనే దేవుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన దేవుడని నేను ఎరిగి ఉన్నాను,
గ్రుడ్డివాడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన నా కన్నులు తెరిచిన వాడని నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యంలో భక్తుడైనటువంటి దావీదు కూడా కీర్తన గ్రంథం 135వ అధ్యాయం 5వ వచనంలో దావీదు భక్తుడు కూడా చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, సమస్త దేవతల కంటే యెహోవాయే గొప్పవాడు అని ఆయన దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి ఉన్నాడండి. ఈ దినాన దేవుణ్ణి ఎరిగి ఉన్నానని చెప్పుకుంటున్న నీవు ఆయన నీ జీవితంలో సర్వశక్తిమంతుడిగా ఎన్నో ఉపకారాలు చేస్తూ అసాధ్యాలను సాధ్యం చేస్తూ వస్తున్నప్పటికీ కూడా నువ్వు నమ్మకంగా ఆయన పట్ల జీవించలేకపోతే, ఆయన కొరకు నువ్వు ఏమాత్రం కూడా ఒప్పుకునే పరిస్థితి నీ మాటలు కానీ నీ పద్ధతులు కానీ లేకపోతే నీ జీవిత విధానం కానీ సాక్ష్యం ఇవ్వలేనటువంటి అనుభవంలో ఉంటే నువ్వు ఏ విధంగా ఆయన ఎరిగి ఉన్నట్టండి చెప్పండి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆ హాగరు దేవుణ్ణి ఆ ఎడారిలో తన పిల్లవాడు చనిపోయేటువంటి పరిస్థితిలో ప్రియులారా దేవుణ్ణి నేను చూచానంటుంది. ఎలా చూచింది, ఎలా ఎరిగి ఉంది? ఆ కష్టతరమైనటువంటి చావు బ్రతుకుల పరిస్థితుల్లో తన బిడ్డ కొరకు దేవుడే దిగి వచ్చి ఆ ఎడారిలో తన బిడ్డ కొరకు నీటిని, ఆ గుంటను తీసి నీటిని ఇచ్చినప్పుడు ప్రియులారా దేవుని అంటుంది, చూచుచున్న దేవుడవు నీవే అని సాక్ష్యం ఇచ్చింది ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి ఎలా ఎరిగి ఉందంటే, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, మరణకరమైన పరిస్థితుల్లో దిగివచ్చే దేవుడవు, కార్యాలు చేసే దేవుడవు, చూసి పరిస్థితులన్నిటిని మార్చే దేవుడవు అని సాక్ష్యం ఇవ్వగలుగుతుంది ప్రియులారా. ఈ దినాన ఎంతోమంది జీవితాల్లో దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేసినప్పటికీ కూడా ఆయన ఇంకనూ ఎరగని వారిగానే ఉన్నారు, ఇంకనూ సేవించని వారిగానే ఉన్నారు, ఇంకనూ ఆయన కొరకు మాట్లాడలేని వారిగానే ఉన్నారు, ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వలేని వారిగానే ఉన్నారు ప్రియులారా. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు దేవుని ఏ విధంగా ఎరిగి ఉన్నావు? ఆయన నిజంగా ఎరిగి ఉంటే నువ్వు ఆయన కొరకు సాక్షిగా నిలబడతావు. దేవుని వాక్యంలో దేవుని మాటను మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 32-33 వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది, మనుషుల ఎదుట ఎరగనంటే పరలోకంలో కూడా ఆయన ఎరగనంటాడు. దినాన మనుషుల ఎదుట చాలామంది బహిరంగంగా ఒప్పుకోలేరు. మనుషులు ఎదుట ప్రభువు చేసిన కార్యముల విషయమై వివరించే విషయంలో జాగ్రత్త పడుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ కార్యాలను వివరించే విషయంలో దేవుణ్ణి ఎరగమన్నట్టుగా చెప్పడానికి కూడా సిగ్గుపడుతూ భయపడుతూ దేవుడు ఎన్ని ఉపకారాలు చేసినప్పటికీ కూడా మనుషులకు భయపడతా ఉంటే ప్రభు అంటున్నాడు, మనుషులు ఎదుట ఎవరైతే నా నామాన్ని ఒప్పుకోరో, ఎరగమని చెప్పరో, ఎరిగి ఉన్నామని బహిరంగంగా సాక్ష్యమెవరో ప్రియులారా, అట్టి వారినంట తండ్రి ఎదుటను దూతల ఎదుటను పరలోక రాజ్యంలో కూడా ప్రభు వారిని గూర్చి ఏం చెప్తాడు తెలుసా? వీరెవరో నాకు తెలియదని చెప్తాడంటండి. అందుకే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దైవలేఖనంలో ఒక మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, వారు ఎరగమన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ప్రియులారా దేన మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని కొరకు దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఆదరించబడటానికి, ఆయన ద్వారా రక్షించబడటానికి, దేవుని చిత్తాన్ని కలిగి ఉండటానికి ఎవరైతే ఇష్టపడతారో వారికి ప్రభు అంటున్న మాట ఏంటంటే, వారికి ఎరిగే హృదయాన్ని నేనే ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినాన వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఇప్పటి వరకు కూడా దేవుని బహిరంగంగా ఒప్పుకోకపోతే, దేవుని మాటలను ప్రకటించకపోతే, ఆయన చిత్తాన్ని తెలుసుకొని కూడా ఆయన కొరకు జీవించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి, ప్రకటించడానికి నువ్వు ఇష్టపడకపోతే ప్రభు నీకు ఇస్తున్న అవకాశం ఏంటంటే, ఆయన ఎరిగి ఆయన నామాన్ని ప్రకటించేటువంటి ఆ కృపను, ఆ హృదయాన్ని, ఆ ధైర్యపు ఆత్మను ప్రభువు నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడండి. ఆదిమ సంఘంలో ఉన్నటువంటి అపోస్తులు వారికి హింస ఎదురైనప్పుడు వారందరూ కలిసి ఒక చోట కూర్చుని ప్రార్థించినప్పుడు ప్రియులారా,
అక్కడ కూర్చున్న చోటంట భూమి కంపించిందంట. పరిశుద్ధాత్మ వారందరినీ కమ్ముకున్నప్పుడు వారికి ధైర్యం వచ్చిందంట. బహుబలముగా దేవుని యొక్క మాటలను ప్రకటించారంటండి. ఇది నేను ఇంకా పిరిగితనంతో ఉన్నావేమో, మనుషుల వైపు చూస్తూ ఉన్నావేమో, పరిస్థితుల వైపు చూస్తూ ఉన్నావేమో, నీకున్నటువంటి బలహీనతల వైపు చూస్తూ ఆయన గురించి సాక్ష్యం ఇవ్వలేని విధంగా ఉన్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు, ఎరిగి సాక్ష్యం ఇచ్చేటువంటి ధైర్యపు ఆత్మను కూడా ప్రభు ఇస్తానంటున్నాడు. నిజంగా అలా ధైర్యం ఇవ్వకపోతే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆ సుకర్ అనేటువంటి ఆ ప్రాంతంలో ప్రియులారా సమరయ స్త్రీని ప్రభువు కలుసుకొని ఆమె యొక్క జీవితం గురించి మాట్లాడినప్పుడు, ఆమె యొక్క రహస్య జీవితాన్ని ప్రభువు బట్టబయలు చేసినప్పుడు ఆమె వెంటనే ఆ కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఊరి వారికి ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలిసిన ప్రియులారా, నాలో ఉన్నటువంటి నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన వానిని నేను చూశాను. ఆయన మీరు కూడా వచ్చి చూడండి, ఆయన మాటలు మీరు కూడా వినండి. మీ జీవితాలు మారిపోతాయి, మీ పరిస్థితులు మారిపోతాయి, మీ ఆలోచనలు ప్రవర్తన మారిపోతుంది. నేను చేసినవన్నీ కూడా ఆయన బట్టబయలు చేశాడు. ఆయన మెస్సయ్య అని సాక్ష్యం ఇచ్చింది. ఆయన ఒక గొప్ప ప్రవక్తని సాక్ష్యం ఇచ్చిందండి. ఆయనే విమోచకుడని సాక్ష్యం ఇచ్చింది. ఆయనే రక్షకుడు, మెస్సయ్య అని సాక్ష్యం ఇచ్చింది. ఒక మెస్సయ్యగా ఆమె ఎరిగి ఉండి ప్రియులార వెంటనే దేవుని ఆత్మ ఆమెను బహుబలంగా ప్రేరేపించినప్పుడు ధైర్యముతో ఊరిలోనికి వెళ్ళిందంటండి. ఆమె మాటలను బట్టి వచ్చి ఆయన చూసిన వారందరూ ప్రియులారా, ఆ ఊరి వారందరూ కూడా ఆయన్ని కొన్ని దినాలు ఆ ఊరిలో ఉండమని బతిమాలినప్పుడు 3 దినాలు ఉండి అక్కడ ఆయన వారికి సువార్త ప్రకటించినట్లుగా లేఖనం చూడగలుగుతాం. కాబట్టి ఈ దినాన ఇంకా నువ్వు ధైర్యం లేకుండా దేవుని కార్యాలను పొందుకొని కూడా, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఉండి కూడా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను కలిగి ఉండి కూడా పిరిగితానంతా ఉన్నావేమో. ఆయన ఏ విధంగా ఎరిగి ఉన్నానని చెప్పలేనటువంటి అధైర్యంతో నింపబడి ఉన్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు ఈ దినాన ఆయన ఆజ్ఞలను, ఆయన యొక్క విధులను, ఆయన యొక్క మాటలను కలిగి ఉండి ప్రకటించటమే ఆయన ఎరిగి ఉంటామని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎరిగే ఆత్మనిస్తానంటున్నాడు, ప్రకటించేటువంటి ధైర్యాన్ని ఇస్తానంటున్నాడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఇస్తానంటున్నాడు. కాబట్టి ఆ సమరయ స్త్రీ ఊరిలోనికి వెళ్ళి ఆయన ఏమై ఉన్నాడో, ఆమె ఎలా తెలుసుకుందో, ఎలా ఎరిగి ఉందో సాక్ష్యాన్ని ఇవ్వగలిగిందండి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనంలో లేఖనం ఏం చెప్తుందంటే, ఆయన దేవుడు మాత్రమే పంపాడని ఎరిగి ఉండాలి అని చెప్పి సాక్ష్యం ఇస్తుంది. వాక్యం చెప్తుంది ప్రియులారా, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి కుమారుడని ఆయన మనం ఎరగాలి. ఆ కుమారుని ద్వారా విమోచన, ఆ కుమారుని ద్వారానే రక్షణ, ఆ కుమారుని ద్వారానే ప్రియులారా మనకు విడుదల ఉంది. కాబట్టి ఈ దినాన నువ్వు నిజంగా ఆయన్ను ఏ విధంగా ఎరిగి ఉన్నావు? చివరిగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, దేవుణ్ణి ఎరిగిన మనము నిష్ప్రయోజనమైన మూలపాఠాలు, దినములు, మాసములు, ఉత్సవము, సంవత్సరాలు ఆచరింపకూడదు. ఈ దినాన ఎరిగి ఉన్న నీ జీవితంలో ఆయన ప్రకటించటమే కాకుండా, ఆయన కొరకు నిలవబడటమే కాకుండా, ఆయన సన్నిధిలో సాక్షిగా నిలుస్తూ ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్న మన జీవితాల్లో ప్రియులారా, ఇంకా నువ్వు కూడా మూలపాఠాలు తట్టు తిరగకూడదు. దినాలను, మాసాలను, ఉత్సవాలను, కాలాలను వీటిని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ ప్రభువుని ఎరగనమన్నట్టుగా మన జీవితాలు జీవించకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఎరిగి ఉన్నటువంటి నీ జీవితంలో ప్రత్యేకత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ ప్రతి స్థలంలో కూడా ఆయన కొరకు నువ్వు నిలవబడవలసినది, ఆయన కొరకు సాక్షిగా ఉండవలసినది, ఆయన నామాన్ని ప్రకటించాల్సినటువంటి భారము నీ మీద ఉన్నది. అందును బట్టి ప్రభు అంటున్నాడు, ఎవరైతే భూలోకములో నా నామాన్ని ఒప్పుకుంటారో వారిని బట్టి తండ్రి ఎదుటను, దూతల ఎదుటను, పరలోక రాజ్యంలో నేను కూడా తండ్రి ఎదుట వారిని ఒప్పుకుంటాను అని చెప్తున్నాడండి. దినాన తండ్రి ఎదుట మనం నిలవబడినప్పుడు సిగ్గుపడనక్కర్లేని వారంగా మనం నిలవాలంటే ఇక్కడ భూలోకంలో ఉండగానే ఆయన నామాన్ని మనం ఒప్పుకోవాలి. ఎరిగి ఉన్న మనము ఆయన గూర్చి ప్రకటించాలి, అనేకులను దేవుని కొరకు సిద్ధపరచాలి.
అట్టి ధైర్యపాత్మను ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ఈ మంచి నాయన మాటలు మాకు అనుగ్రహించారు ప్రభువా. మీ నామాన్ని మేము ధైర్యంగా ఒప్పుకున్నట్లుగా నమ్మకంగా మా బ్రతుకుల్లో మిమ్మల్ని కలిగి ఉండి ప్రభువా, అయ్యా మీ లేఖనాలను బట్టి మీ నాయన మీ చిత్తాన్ని బట్టి మేము నాయన నడుచుకొని ప్రభువా అనేకులను సిద్ధపరచడానికి మీ నిత్యత్వంలో వారసులుగా ఉండడానికి కృప చూపండి నాయన. సహాయం చేయండి. విన్న వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవటమే కాకుండా ప్రతి విధమైన పిరికి ఆత్మ నుండి విడుదల కలగచేయండి ప్రభువా. ప్రతి విధమైన మనుషుల భయం నుండి విడుదల కలగచేయండి ప్రభువా. నాయన సమాజ సంఘముల మధ్య నాయన అధికారుల యొద్ద నాయన మీరు నిలవబడినప్పుడు మీరు ఏం మాట్లాడవలసినదో పరిశుద్ధాత్ముడే మీకు ఆ సమయంలో అనుగ్రహిస్తాడని మాకు వాగ్దానం చేసిన దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో వాక్యం విని మీ బిడలుగా ముద్రించబడి ఇంకా అందరూ ఎరిగి ఉన్నామని చెప్పుకోవటం లేదా ప్రభువా. అయ్యా నాయన మనుషులు ఎదుట భయపడుతున్నారో ప్రభువా, అట్టి వారందరిని మీ ఆత్మ స్వాధీనంలోనికి తీసుకోండి ప్రభువా. మీ రక్షణ కార్యము జరిగించారు ప్రభువా. మీరు చేసిన ఉపకారాలను నాయన అనేకులకు నాయన సమరయ స్త్రీ వలె ప్రకటించినట్లుగా ధైర్యంగా నాయన ఆ గ్రుడ్డివాడు ఒప్పుకొన్నట్లుగా మేము ఒప్పుకోవడానికి సహాయం చేయండి. మీ రాజ్యవ్యాప్తులు మమ్మల్ని పాలిభాగస్తులుగా చేయమని, మీరు ఆకడి కొరకు మేము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచడానికి కృప చూపమని యేసయ్య ఉన్నతమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.